ఇంటికి అత్త మామ ఇంటికి వచ్చి పండగ రమ్మని కబురుకు వచ్చారన్నమాట. కబురుకు వచ్చినప్పుడు అల్లుడు ఏమన్నాడంటే, అత్త చెప్పిన మాట ఏంటి, 10 రోజులు ముందే రండి మా అమ్మాయిని తీసుకొని, కొత్తగా పెళ్ళైన జంట కాబట్టి 10 రోజులు మా ఊళ్ళు ఉంది కానీ రండి బాబు అని అల్లుడితో చెప్పింది. అల్లుడు అన్నాడు, ఇదేంటి బాబు బాగా వచ్చింది, మా అత్తేడు 10 రోజులు రమ్మంటుంది, నాకు సెలవులు లేవత్త, నేనైతే రాను కానీ మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళండి, నేను పండగ రోజు ఆఖరి రోజు వస్తాను అని చెప్పేసి అల్లుడు చెప్పాడు. అదేంటి బాబు అది ఎలాగంటావంటే, లేదు అంతేను మరి ఏమనుకోకండి అన్నాడు. సరేనని చెప్పేసి అమ్మాయిని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోండు. అల్లుడు ఎప్పుడు వెళ్ళాలా, పండగ రోజు వెళ్ళాలి కాబట్టి కనుమ రోజు, ఈరోజు లాస్ట్ రోజు కదా, కనుమ రోజు ఇదే రోజున ఉదయం బయలుదేరాడు. ఎందుకంటే ఆ ఊరు వెళ్ళాలంటే సాయంత్రం లోపు వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన ప్లాన్, ఆయనకి ఉదయం బయలుదేరి వెళ్ళాడు. ఆ ఊరికి ఒక్కటే బస్సు. అయితే వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఇంటి దగ్గర ప్రయాణం అయ్యి వెళ్తూ ఉన్న టైంలో ఆ ఊరికి వెళ్ళే బస్సు ఎక్కి మధ్యలోకి వెళ్ళేసరికి ఏమైందంటే టైర్ ప్యాచ్ పడిపోయింది. ఎప్పుడైతే టైర్ ప్యాచ్ పడిపోయింది, థియేటర్ బాగా వచ్చింది, మా అత్తూరు ఊరు వెళ్ళాలంటే దూరం, నడిచి వెళ్ళాలంటే చీకటి పడిపోద్ది, బాగా వచ్చింది మధ్యలోనని ఈయన సతాయిస్తాడు అనమాట. సతాయించి లాభం లేదని వీళ్ళందరూ కూడా ఇవులు మట్టుకోవాలి నడిచి వెళ్ళిపోతాడు. ఈయన కొత్త అల్లుడు, ఆ ఊరికి ఈ ఊరికి ఈయనకి సంబంధం లేదు, అదే ఫస్ట్ పండగ కాబట్టి ఇవులు మట్టుకోవాలి వెళ్ళిపోతే ఈయన కూడా వాళ్ళతో పాటు వెళ్ళాడు. ఈలోగా సాయంత్రం అయిపోయింది అనమాట. సాయంత్రం అయ్యేసరికి ఎటువల చెదిరిపోతే ఈయనకేమో తోవ కనబడదు. ఎందుకంటే రేస్ చేయటం ఉంది. సాయంత్రం అయిందంటే ఎంతైనా ఉదయం నుంచి సాయంత్రం లోపు ఇంటికి చేరిపోవాలి. పెళ్ళికి ముందు ఒకటి అడిగారు ఇతన్ని, అంటే ఊరు ఎంక్వైరీ చేస్తారు అత్తరు పిల్లగాళ్ళు, ఏమమ్మా ఈ బాబు వెళ్ళాటోడు ఏంటంటే, ఓ గొప్పోడు, చాలా మంచోడు, ఎటు చూడు, వీళ్ళతో మాట్లాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, చీకటి పడక ముందు ఇంట్లోనే ఉంటాడు, అంత మంచోడమ్మా, ఇళ్ళంతా వాళ్ళంతా ఇళ్ళ ఆడవాళ్ళతో తిరగడం ఇలాంటివి ఏటి లేవమ్మా అని అన్నీ చెప్పినారు వాళ్ళు. అవన్నీ నమ్మేసి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినారు. అంత మంచోడు మరి ఎక్కడ దొరుకుతాడు మనకి అని చెప్పేసి. ఎప్పుడైతే ఇలా జరిగిందో అంతా అయిపోయింది, అంతా పోయింది, పండుగకి వెళ్ళాడు. తీరా చూస్తే ఈ ఊరు వెళ్ళేసరికి మన ఊర్లే, ఆ ఊరికి ఊరు దూరం నడాలి కదా, ఊరు చూస్తే కొద్ది దూరంగా ఉంది. చీర చూసి ఏడ పడిపోతుంది. ఆ టైంలో పశువులు కాపర్లు ఉంటారు కదా, పశువులు తోలుకెళ్తుంటే ఇదేదో బాగుందని గ్యాప్ తోకొట్టుకోండి అనమాట. మరి మనుషులైతే ఎందుకో చెయ్యొట్టుకుంటాను అడుగుతారు కదా, చెయ్యొట్టుకుంటాను ఓడు ఏంటని అడుగుతారు. పున్నూరుడు ఒకటి గేదలు వెళ్ళిపోతుంటే వాడు చెయ్యి అయ్యో అంటుంది, వీడికి అర్థమైపోతుంది గేదలని. ఆ గేద ఇలా తొడుగుతుంది, గేద తోక దొరికింది. తోక ఎప్పుడైతే పట్టుకుంటా అది వెళ్ళినప్పుడు ఊళ్ళోకి తిన్నగా వెళ్తాండి. అలా వెళ్తున్న టైం లేట్ అయింది, అడిగడి చేసింది. ఆ సంధి చీకట్లో ఈడికైతే కనబడదు కానీ గేదకు కనబడుతుంది. ఇంకా చీకటి పడుతుంది. ఇంకా ఆ ముట్టకాంపల్లోని డొంకల్లోని పచ్చగా గడ్డి కనబడ్డది. ఆ గడ్డి కోసం డొంకలో దూరింది అది. ఆ దాంతో పాటు ఈడు డొంకలోకి వెళ్ళిపోండి. ఇదేటి బాబు ముళ్ళు గీసేస్తాను బాగా వచ్చింది, ఇదేటి తీసుకెళ్ళిపోతుంది, బాగా వచ్చింది రా బాబు అని చెప్పి ఈయన అనుకుంటా. తీరా చూస్తే డొంకలోకి ఎప్పుడు వెళ్ళాడు, ఆ ఇరుగులో పడి తోక జారిపోయింది, గేర వెళ్ళిపోయింది, ఇక్కడ డొంకలు ఉండిపోండు. మరి డొంకలు ఉండిపోయి బయటికి వెళ్ళిపోతాడు. బాగా వచ్చింది, ముట్టకంపలో పడ్డాను, ఏటీ పాటలు, ఆ బస్సు అయిన పైన నాకు బాగా వచ్చిందని చెప్పేసి మెల్లిగా తడుముకొని ఎలాగైతే రోడ్డు మీదకి వచ్చాడు. వచ్చేసిన తర్వాత అంతలో పాలు కొట్టుకుని ఒకడు వస్తాడు, రైతు కాయడు కొట్టుకొని, ఏటై నీ చేతులు డొంకలేళ్ళు వస్తాను ఏట అన్నాడు. అయితే నా ఉంగరం పడిపోయింది, ఉంగరం కోసం ఎతికినాను, దొరికిందినే అన్నాడు. దొరికిందా ఎతకాలు అడుగుతాను, మరి ఆయన బాధ అయింది. దొరికింది వచ్చి నేను అందుకేను, నువ్వెక్కడికి నేను పాలన అల్లుడిని, అలా రాయితే ఇదే మీ అత్తరు ఇల్లు, నాతో రా నేను అటు వెళ్తాను అన్నాడు. ఆయనతో పాటు కావిడితో పాటు మంచి చెడ్డను కావిడి మీద చెయ్యి వేసుకుని అలా వెళ్ళిపోండి. కావిడి మీద చెయ్యి ఆయనకేం తెలుస్తుంది, ఏదో మానవుడు కదా మానవుడు వాళ్ళని ఆప్యాయత తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే, ఇక ఇలాగెళ్ళి అక్కడ మీ ఇల్లు సొందులోకి తిరుగు, ఈ కార్నర్ తిరిగి అటు వెళ్ళిపోతే మీ ఇల్లు నేను ఇటు వెళ్ళిపోతానని ఈయన ఇటు వెళ్ళిపోండు. సరేలే కార్నరే కదా ఒక ఇల్లు అని చెప్పినాడు. ఇలాగెళ్ళి ఇటు తిరగాల. ఆ తిరిగే మాల్లోనే ఒక గొయ్యి ఉంది. ఈడేడు చేసినాడు, తిరగమని చెప్పేసి ఆ ఇల్లు దాటక ముందు కార్నర్లో తిరిగిపోతే గొయ్యిలో పడ్డాడు. సరిగ్గా గొయ్యిలో పడిపోయి గొయ్యిలో ఉండిపోండు. అంతలో నా బామ్మరిదేమో ఆ ఇంటి దగ్గర అప్పడాలు అయితే అమ్మనరట, కొట్టుకొని పరిగెట్టి వస్తాడు. పరిగెట్టి వస్తుంటే వీళ్ళు బాగా ఏడు బాబు నువ్వు గోతులోనే ఉన్నామని ఆడాడు. సరే పరుగు పోతుండ్రు బాబు, బాగా వచ్చింది చూస్తాడంటే
ఊరికేనే దిగుతాను బాబు, నేను మేకపిల్ల పడిపోయింది గాతలోని, మేకపిల్లని ఎత్తడానికి గాతలో దిగినాను, చెయ్యేందుకు వచ్చేస్తాను అన్నాడు. సరే అని చెప్పి చెయ్యేందుకు ఒడ్డుకు వచ్చాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. అది బాగా మరి తీసుకుపోండి ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఇక భోజనాలకు టైం అయిపోయింది, రెడీ అయిపోండ్రు. అందరికీ భోజనాలు వడ్డించి ఆకులు అరిటాకులు వేసి మొత్తం అందరికీ వడ్డించింది. అలా కుటుంబం అందరికీ వడ్డిస్తే అల్లుడు కొత్తోడు కదా వీడికే ముందు ఎడదామని చెప్పేసి ముందు పాయసం తయారు చేసి అల్లుడికి వేద్దామని తెప్పాలతో పెంచి వేద్దామని గైడ్తో వేస్తుంది. వీళ్ళకి ఎప్పుడైతే వేస్తుందో తప్ప తాకు మీద పడ్డది. ఆ సౌండ్కి చే అని చెప్పేసి చేతితో కొట్టినాడు. ఎప్పుడైతే కొట్టినాడో తులిపోయింది. మరి తులిపోతే అదేంటి అల్లుడు, అది ఇష్టం లేదు ఇదేంటి ఎందుకు ఇలా చేసినావంటే, అచ్చా ఆడెందుకు కొట్టాడో కుక్క అనుకొని కొట్టినాడు. కుక్క కాదు ఆకు నాకెత్తుంది, వడ్డించింది కదా మా అత్త, కుక్క అనుకొని కొట్టినాడు వాడు. మరి లాభం లేదు కదా, ఎందుకు వాళ్ళు ఇలా చేసినావు, ఎంత నీకు వడ్డించి నువ్వేటి ఇలా చేసినావు అంటే, లేదత్త నాకు ఇష్టం లేదా అన్నాడు. మరి ఇష్టం లేదని చెప్పచ్చు కదా అంటే, లేదు అత్త అయిపోయింది నాకు వడ్డించి నాకు వద్దా అన్నాడు. సరే అందరికి వడ్డించి భోజనాలు చేశారు. అందరూ నోటుకాలు టైం అయిపోయింది, పడుకోవడానికి వెళ్ళిపోండి రూమ్ కాదు. ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఈయనకట అప్పుడు అలా ఆవిడ అడుగుతుంది, ఏమండి మీకు పాయసం అంటే అంత ఇష్టం కదా, మా అమ్మ పాయసం అయితే ఎందుకు కొట్టేసారు వద్దనిసారా అన్నది. ఆ ఊరికి చెప్పగానే నాకు ఇష్టమే కానీ కుక్క అనుకోని మీ అమ్మను కొట్టినని, నాకు పాయసం నాకు తెలియదు అన్నది. నీకు అంతే నీకు తినడానికి ప్రాప్తి లేదని చెప్పేసి అయిపోయింది. మాటలు అయిపోయి పడుకొని పోను. అందరూ పడుకోండి కానీ ఈడు పడుకోలేదు. బాగా వచ్చింది పాయసం, ఎలాగైనా తినాలని చెప్పేసి అందరూ పడుకుని పోయిన తర్వాత మెల్లిగా కనిపించదు కదా, లైట్లో అయిపోయినారు. అంచనాకి ఎత్తుక్కొని వంటగదిలోకి వెళ్తాను. వంటగదిలోకి వెళ్ళే లోపు వాళ్ళ అత్త కాలు మీద పడిపోండు. మంచం అక్కడే ఉంది, వాళ్ళ అత్త మంచం. ఆవిడ తోక కనబడలేదు, తన్నుకొని పడిపోండి. వాళ్ళ అత్త మీద పడిపోతే గొబుక్కు లేచి దొంగోడు కదా అనుకొని గొబుక్కు లేచింది. అత్త నేనత్త అన్నాడు. ఎవరో తమ్ముడు ఎలా చేసినావు, ఎందుకురా ఎలాగొచ్చినావంటే, లేదత్త ఇందాక రాగా నిన్నేమో వడ్డించినప్పుడు చేతు కొట్టేశాను, నన్ను క్షమించమని కాలు కొట్టుకుందామని వచ్చినాను అత్త అని చెప్పినాను. దానికే తోడు దానికే ఉంది, నువ్వు నా తమ్ముళ్ళు అతడు అదే పోయింది ఇల్లు పర్లేదు ఇల్లు అని తప్పించుకొని వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ పడుకోలేదు, ఇంకా నిద్ర పట్టలేదు. తోవ తెలిపోయింది. మంచం తాగిన తర్వాత వంటగది అంచనా తెలిసింది. మళ్ళీ లేచినాడు. మళ్ళీ లేచి వచ్చి ఆ మంచం తప్పించుకొని మళ్ళీ అలాగైతే వంటగదిలోకి వెళ్ళిపోండు. ఆ తెపాల్లో ఉన్నది పాయసం ఉంటే అంత అయిపోయింది, ఏటీ లేదు. అలా వడ్డించింది మొత్తం అంతా. ఆ అడుగును ఉంటే చెయ్యలా ఎట్టి ఇలా తీసిన ఆగుతాంట. ఎంత బాగుంది పాయసం, అనవసరంగా వద్దే నేనని తెపాలు ఊడ్చుకొని మొత్తం నాకేస్తాండి. ఇంకేంటి కక్కుర్తి తలగుంటుంది. ఇంతకీ రాలేదు, అడుగు నుండిపోయిందని చెప్పేసి బొర్రెట్టమని నాగినాడు. ఎప్పుడైతే బొర్రెట్టి నాగినా ఆ తెపాల్లో నీళ్ళు బొర్ర తిరిగి రాదు. ఇదే బాగా వచ్చింది, తెపాలు రావట్లేదు, దూరిపోవడం ఈజీ దూరిపోయింది రావట్లేదని చుట్టూ తిప్పుతాను. ఎట్టి నుండి ఎట్టి రాలేదు. రాకపోతే ఏడు చేశాడు, ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ తిప్పలాట్లోని ఆ లత్త అన్ని తోమేసి ఇదే గిన్నె స్టాండ్ పెట్టి పక్కన పెట్టే స్టవ్ మీద ఆ దొంత తిరగబడిపోయింది. ఈ చేయి తగిలి ఈ దొంత ఇప్పుడు తిరగబడిపోయింది. ఇక ఉన్న వాళ్ళు అందరూ లేచిపోయి దొంగ 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 అని అందరూ ఎప్పుడైతే లేచిపోండ్రో ఈయన సిరబాయి నేను అందరికి వెళ్ళిపోయి వీడు ఎవడో తెలియదు, మగం కప్పిస్తుంది బుర్ర కప్పిస్తుంది. ఎవడైనా చెప్పి ఎవరు కొడితే ఆకారగా అన్నారు, ఎందుకారు వాళ్ళు కొట్టారు చచ్చిపోతాడు, ఇంకా ఎవడో ఏదో చూద్దాం తీయారా ముందు, ఎవడైనా మనిషే కదా లాభం లేదని మెల్లి పొట్లు పెట్టి తెప్పాలి ఎక్కనది. ఓడు అల్లుడు నువ్వేటరా ఇక అందరూ ఏరుకోడు ఎల్లుడని ఇక మనిషి ఒక మాట ఇలాగైపోయింది అలాగైపోయింది అని. ఎంత అయిపోయిన తర్వాత ఏంటన్నది, ఎందుకు ఎంత పని చేసినావు, అదేది అడగొచ్చింది కదండి, నీకు ఏంటంటే అప్పుడు అన్నాడు, లేదత్తా నన్ను క్షమించండి, నాకు రాత్రి కనబడదు, ఇందాక కొండి మరి అందుకే అలా పడిపోన్నాం, నీకోసం వచ్చి అని చెప్పినాడు. ఎంత చెప్పినా బాగానే ఉంది కానీ నీకు పగలు కనబడగానే మేమే చెప్పినామేంటి, మా అమ్మాయికి అయితే రాత్రులు కనబడదనైనా శుభ్రంగా చూసుకోండి ఇద్దరు కలిపి. సరిపోయింది అయితే మాసం నువ్వు మంచోడు, నీ మా అమ్మాయి నిల చేసినావు, నువ్వు చూస్తే అలా చేసినావు, అది పోయినైనా ఇద్దరు సర్దుకోండి అని చెప్పేసి. అంతే కూతురు అల్లుడు ఎప్పుడు కూడా సర్దుకుపోవాలి ఏం జరిగిందని చెప్పేసి దీని తాలూకు నీతండి. థ్యాంక్ యూ.